హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీన. ఈరోజైతే ఎగ్ గుంట పునుగుల కర్రీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కూరలోకి సరిపడా ఆనియన్స్, అలాగే టమాటోస్ అయితే కట్ చేసుకోండి. టమాటోస్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నాను నేను. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే గుంట పునుగుల కూరకి ఒక 3 ఎగ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా ఏసుకోవచ్చు. అలాగే టమోటా, అలాగే కారము, కరివేపాకు మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు గుంట పునుగుల వేసే దానిలో ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ఎగ్‌ని దీనిలో వేసేసి గుంట పునుగుల్లా వేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఇవి ఎలా పొంగి ఎలా వచ్చాయో ఇవైతే బాగా రెడ్‌గా అయిన తర్వాత 2 సైడ్స్ బాగా తిప్పుకొని, బాగా రెడ్‌గా అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసుకోవాలి. ఎప్పుడు ఎగ్‌తో మనం ఎగ్ ఫ్రై, ఎగ్ పులుసు అలా కాకుండా ఇలా ఎగ్ గుంట పునుగులు కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది అన్నిటికంటే ఈ కర్రీ. నెక్స్ట్ అయితే తాలింపు పెట్టుకొని ఆనియన్స్, అలాగే పసుపు వేసి బాగా ఫ్రై చేసి, అలాగే టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ పైకొచ్చిన తర్వాత. నా వీడియోస్ గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ అయితే ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే కారము, మనం రెడీ చేసుకున్న ఎగ్ గుంట పునుగులు కూడా దీనిలో యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది.